ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. భారత్లోనే ఈ సమరం సాగుతుండటంతో ఇండియా అమ్మాయిల జట్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల రూపంలో హర్మన్ప్రీత్ సేన అధిగమించాల్సి ఉంది. మరి 2 సార్లు ఫైనల్ చేరిన విజేతగా నిలవలేకపోయిన భారత జట్టు ఈసారైనా కథ మారుస్తుందా? కప్పు కోసం సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య భారత్ శ్రీలంకను ఢీకొనబోతోంది. ఈ 2 జట్లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కప్పు కోసం పోటీ పడుతున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో సాగే టోర్నీలో ప్రతి జట్టు మిగతా 7 జట్లతో ఒక్కో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశ ముగిసేసరికి టాప్ 4 నిలిచే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ దశ అక్టోబర్ 26న ముగుస్తుంది. 29-30 తేదీల్లో సెమీస్ జరుగుతాయి. ఇక ఫైనల్ నవంబర్ 2న ఉంటుంది. ఈసారి భారత జట్టు బలమైన బృందంతోనే ప్రపంచ కప్ వేటకు సిద్ధమైంది. అయితే ఆ బృందంలో కొందరు ఎంతో కీలకం. వారి ప్రదర్శన మీదే జట్టు భవితవ్యం ఆధారపడనుంది. బ్యాటింగ్లో స్మృతి మందానా, హర్మన్ప్రీత్ భారత్కు అత్యంత కీలకం. ఆస్ట్రేలియాపై 400 పైచిలుకు లక్ష్య ఛేదనలో భారత్ ధీటుగా స్పందించిందంటే వీరి దూకుడే కారణం. స్మృతి ప్రస్తుతం కెరీర్ ఉత్తమ ఫామ్లో ఉంది. మెరుపు ఆరంభాలతో జట్టుకు అదిరే ఆరంభాలిస్తోంది. ఆమె టోర్నీలో నిలకడగా రాణిస్తే సగం చింత తీరిపోతుంది. ఇక మిడిల్ ఆర్డర్లో భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు పెద్ద స్కోరు సాధించి పెట్టాల్సిన బాధ్యత హర్మన్దే. ఆమె అపార అనుభవం జట్టుకు ఎంతో ఉపకరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మధ్యలో ఫామ్లేమితో ఇబ్బంది పడ్డా ప్రపంచ కప్ ముంగిట ఆమె ఊపందుకుంది. ఆల్రౌండర్ దీప్తి శర్మ ఇటు బ్యాట్తో అటు బంతితో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఆమె కూడా సూపర్ ఫామ్లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. బౌలింగ్లో కొత్త బంతి బౌలర్ రేణుకా సింగ్పై జట్టుకు శుభారంభం అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. వన్డే ప్రపంచ కప్లో భారత మహిళల ప్రదర్శన పర్వాలేదు. ఇప్పటిదాకా కప్పు గెలవకపోయినా 2 సార్లు ఫైనల్ చేరింది. 2005లో మిథాలీ రాజ్ నేతృత్వంలో తుది పోరుకు వెళ్లిన భారత్ ఆస్ట్రేలియా జోరు ముందు నిలవలేక రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక 2017లో కప్పు గెలిపించేందుకు భారత అమ్మాయిలకు మంచి అవకాశమే వచ్చినా కూడా సెమీస్లో భీకర ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో త్రుటిలో ఓటమి పాలైంది. చివరగా 2022లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్లో భారత్ సెమీస్ కూడా చేరలేదు. మరి ఈసారి ప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూడాలి.